హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వారహిమాత టెంపుల్కి వెళ్ళాం. అది కాకినాడలో కొవ్వాడ అనే ఊర్లో ఉందన్నమాట. ఎలా ఉందో ఒకసారి. ఇక్కడ రోడ్ అంతా కూడా చాలా బురదగా వాటరీగా ఉందన్నమాట. ఎందుకంటే రెయిన్ వచ్చింది కదా, అందుకని స్టాల్స్ పెట్టారు. అన్ని కూడా పూజకు సంబంధించినవి ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక శివలింగ ఆకారంలో ఇలా జ్యోతులు పెట్టుకోవడానికి అన్ని 1 by 1 పెట్టారనమాట. ఇక్కడ అందరూ కూడా దీపాలు వెలిగిస్తున్నారు. అలాగే కంద దీపాలన్నీ వెలిగిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ రోజు కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల కొబ్బరికాయలు అవి తీసుకోవడం లేదు. దానికి సంబంధించి కూడా కొంతమంది ఇక్కడ పెట్టేస్తున్నారు. అలాగే ఇప్పుడు మేము దర్శించుకోవడానికి లైన్ దగ్గరికి వచ్చాము. లైన్ చూస్తే చాలా పొడవుగా ఉంది. అండ్ ఈ లైన్ వచ్చేసి 3 ఉన్నాయి అనమాట. అందులో ఇది ఫ్రీ దర్శనం అనమాట. దీంట్లో ఎలాంటి అమౌంట్ కట్టేసి వెళ్ళిపోవడానికి అయితే లేదు. 30 రూపీస్ టికెట్లు అలాంటి టికెట్స్ ఏం లేవన్నమాట. ఎవరైనా సరే ఫ్రీ దర్శనంకే వెళ్ళాలి. ఇలా అయితే పెద్ద క్యూ అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా బ్యాక్ వెళ్తే అప్పుడు ఇంకా పెద్ద క్యూ, ఒక 3 లైన్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ కూడా ఇప్పుడు క్రాస్ చేసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట, గుడికి. మనం ఇంకా ఫస్ట్ లైన్ దగ్గరే ఉన్నాం అనమాట. ఇలా తిరుగుతూ వెళ్తే మనకి లైన్ అని వస్తుంది. అక్కడికి వెళ్ళి మనం ఉంచోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్, ఇక్కడ కొంతమంది అనుపత్తి ఇంకా చిన్న చిన్న ఊర్ల నుంచి అందరూ ఒక 25 మెంబర్స్ 30 మెంబర్స్ అలా కలిసి చక్కగా ఒక బస్ పెట్టుకొని బస్సులో వచ్చేసి, కొంతమంది ఆటో పెట్టుకుని ఆటోలో వచ్చారనమాట. వాళ్ళు ఏంటంటే ఒక 7 or 6 టెంపుల్స్ కలిపి 1 డేలో కవర్ చేసేలాగా పెట్టుకొని వచ్చారనమాట. కానీ ఈ రోడ్ అయితే సరిగ్గా బాగాలేదు. కొంచెం రాళ్ళు అవి గుచ్చుకుంటున్నాయి. అండ్ ఈ ప్రాంతం అంతా కూడా జిగురుగా చాలా బంకగా ఉందన్నమాట. మట్టి అది కాలు వేస్తే జారిపోతుంది. కొంచెం జాగ్రత్తగా నడవాలన్నమాట. ఇంకోండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళి ఇటు తిరిగి ఈ లైన్లో నుంచి వెళ్ళి నిల్చోవాలన్నమాట. ఇదంతా లైన్ అనమాట. అండ్ ఇదంతా కూడా కొంచెం ఖాళీ ప్రదేశం కింద వదిలేశారు. అండ్ ఇప్పుడు మనం లైన్లోకి వచ్చేసాము. లైన్లో నుంచున్న 1.5 hour తర్వాత లైన్ కదిలిందనమాట. నెక్స్ట్ వారహి అమ్మవారిని చక్కగా దర్శించుకొని లైన్లో నుంచి వచ్చేసాము. అయితే అక్కడ పళ్ళు అవి ఏం తీసుకోలేదు. అండ్ ఇది వచ్చేసి అన్నదానం చేస్తున్నారండి. అక్కడ పులిహార, సాంబారు, కందకూర, పెరుగు వేసి పెడుతున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి గుడి ముఖద్వారం అనమాట. అసలు యాక్చువల్గా అయితే అమ్మవారిని ఇక్కడ నుంచి దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది వరకు వచ్చేసి ఈ గుడిలో అమ్మవారిని ఫోటో తీసుకోవడానికి అవైలబిలిటీ ఉండేదట. ఇప్పుడైతే అవైలబుల్ లేదు. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye.